మననాత్ త్రాయతే ఇతి మంత్రః అనే మాట మంత్రశాస్త్రంలో చాలా కీలకమైనది. మంత్రం ఎలా పనిచేస్తుంది? ఏకాగ్రత. మీరు అన్నట్లుగా ఒకే పదాన్ని పదే పదే స్మరించడం వల్ల మనస్సులోని అలజడి తగ్గి చిత్తం ఏకాగ్రం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా మారుతుందో అప్పుడే అంతర్గత శక్తి మేల్కొంటుంది. ధ్వని తరంగాలు. మంత్రంలోని అక్షరాల కలయిక వల్ల ఒక ప్రత్యేకమైన ధ్వని ప్రకంపనలు, వైబ్రేషన్స్ పుడతాయి. ఈ తరంగాలు మన శరీరంలోని నాడులను, చక్రాలను ప్రభావితం చేసి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. రక్షణ కవచం. త్రాయతే అంటే రక్షించడం. నిరంతరం మంత్రాన్ని జపించే వ్యక్తి చుట్టూ ఒక అదృశ్య శక్తి వలయం ఏర్పడి ప్రతికూల ఆలోచనల నుండి, బయటి దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని పెద్దల నమ్మకం. మంత్ర ఉపాసనలో ముఖ్యం కేవలం ఉచ్చారణ మాత్రమే కాకుండా ఆ మంత్రం యొక్క అర్థాన్ని భావిస్తూ మంత్రానికి అధిష్టాన దేవతపై పూర్ణ విశ్వాసంతో జపం చేసినప్పుడు ఆ శక్తి మరింత త్వరగా ఫలిస్తుంది. మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన మంత్రం గురించి గాని లేదా మంత్ర జపం చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి గాని తెలుసుకోవాలనుకుంటున్నారా?